ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తుంది, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు మనల్ని గత వారమంతా ఆయన కృపలో మనం భద్రపరుచుకొని ఆయన సన్నిధిలో మనం నిలుచుకొని ఈరోజు ప్రభుని మహిమపరచడానికి దేవుడు ఈ 5వ వారం, ఈ నెలలో ఎన్నో వారం అండి, 5వ వారంలో మనం ఉంచుకున్న విధానం బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అని మనం ఒక వాక్య భాగం గత వారంలో చదువుకున్నాం. ఏ వాక్య భాగం అండి? జ్ఞాపకం అన్నదా? యథార్థ పరుడివై ఉండుము. ద్వితీయోపదేశ కాండంలో నుంచి 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నామండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం. యథార్థ పరుడవై ఉండవలను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి. ప్రభు దేవ, ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరిచారు. ప్రభు వాక్యం ద్వారా మా అంతతో కూడా కొన్ని విషయాలు మీరు మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి. ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు, మరి ఇంకా ఎందుకు రాలేదో మాకు తెలియదు, కానీ ప్రభా వాళ్ళని నడిపించి కృపతో నింపమని, ప్రభా ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థ పరుడివై ఉండవలెను. మనం యథార్థ పరులుగా ఉంటే దేవుడు మన జీవితంలో యథార్థంగా ఉంటాడు. హల్లెలూయా. మనం యథార్థ పరుడిగా ఉండాలి. దేవుడు మన జీవితంలో కూడా యథార్థవంతుడిగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొద్ద మనం ఉండాలన్నా, దేవుడు మన యొద్ద ఉండాలన్నా మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా మనం జీవించాలి. గత వారంలో ప్రియమైన బిడ్డలారా, మనం ఒక మాట ఏంటంటే 5 మంది రాజులను చూసుకున్నాం. వాళ్ళు ఎలాగ యథార్థవంతులుగా ఉన్నారు. చాలా మంది రాజులు ఉన్నారు, మనం కొంతమందినే చూసుకున్నాం. నిజంగా వాళ్ళు యథార్థంగా ఎలా జీవించారో గత వారములో మనం విన్నాం. ప్రియమైన ఈరోజు రాజుల గురించి కాదు కానీ మన కోసము ఏ విషయంలో యథార్థంగా ఉండాలి, ఏ విషయంలో అందరూ ఒక్కడ ఉన్నారండి, ఏ విషయంలో మనము యథార్థంగా ఉండాలి అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము. 33వ అధ్యాయము చదువుతానండి. 15వ వచనం చదవండి. 15వ యెహోవా ఇట్లా అనుకొంచున్నాడు. అమ్మ 33:10 చదువుతారా? 15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు. చాలండి. మాటల్లో యథార్థము. హల్లెలూయా. చెప్పండి, దేంట్లో యథార్థం అండి? యథార్థమైన మాటలు ఉండాలంట. క్రైస్తవ జీవితానికి, భక్తి జీవితానికి చేస్తున్నామంటే ప్రేమవర లోకానికి వేరైపోయి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, క్రీస్తు కొరకు జీవిస్తున్నామంటే ఏం మాట ఉండాలంటే యథార్థమైన మాటలు మనలో ఉండాలి. ఏ మాటలు ఉండాలండి? యథార్థమైన మాటలు. ఈ రోజుల్లో ప్రేమవర మనలో నుంచి యథార్థమైన మాటలు వస్తున్నాయా? ఒక దైవ బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా మొదటి మాట ఏంటంటే మన మాటలు యథార్థమైన మాటలు ఉండాలంట. యథార్థమైన మాటలు మనలోంచి రావాలంట.
యథార్థంగా మాట్లాడినందుకే పలువుడిని ప్రకటనలుగా ఏం చేశారు, చంపేశారు. యథార్థమైన మాటలు మాట్లాడడానికి లోకం ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోరండి? లోకం ఒప్పుకోదు. యథార్థంగా మాట్లాడే వారికి కొంతమందికి ఇష్టం ఉండరు, కొంతమందికి ఏమంటారండి, ఇష్టం ఉండరు. ఈరోజు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే యథార్థంగా చెప్పాడు కాబట్టి ప్రవీణ్ పగడాలి గారు ఆయన్ని లేకుండా చేసేసారు. ఈరోజు మనలో కూడా దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, మనుషుల్ని ఎలా పుట్టించాడంటే యథార్థంగానే పుట్టించాడు. కానీ మనుషులు నానావిధమైన తంత్రాలు కల్పించుకొని యథార్థత కోల్పోయారు. దేవుడికి ఎడబాపు వచ్చేసిందని, మరలా మనం దేవుని యొద్ద ఉండాలని, దేవుడు మనతో ఉండాలని ఆశపడుతుంటే ఏదట్టుకు వస్తుందంటే యథార్థత లేదు. ఏమి లేదండి, యథార్థత లేదు. యథార్థతగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుడితో ఉండాలని, దేవుడు మనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమలారా, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే యథార్థమైన మాట ఉండాలి. అపోస్తలుడు పౌలు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం అండి. 2 కొరింథీ పత్రిక, కొరింథీలారా, అరామార లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఇది అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. యథార్థమైన మాటలు ఎలా ఉంటాయంటే అరామార లేకుండా మాటలు ఉంటాయి. చెప్పండి, ఎలా ఉంటాయండి? అరామార లేకుండా మాటలు ఉంటాయి. అదే అరామార లేని మాటలే యథార్థమైన మాటలు. చాలా మంది జీవితంలో లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటిలా మాట్లాడతారు. అది యథార్థమైన జీవితము కాదు, యథార్థమైన మాట కాదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఓ కొరింథీయులారా, నేను మీతో మాట్లాడే మాట అరామర లేకుండా మాట్లాడుతున్నాను. మీ హృదయాలు విశాలపరచుకోండి, మీ హృదయాలు సరి చేసుకోండి, మీ బ్రతుకులు సరి చేసుకోండి. నేను ఎలా మాట్లాడుతున్నాను? అరామర లేకుండా యథార్థంగా మాట్లాడుతున్న, లోపల ఒకటి పెట్టుకుని అట్లా మీతో మాట్లాడతారు. లేదండి, మీరు కొంతమంది అంటారు, మీరు మాట్లాడుతున్నారు కానీ లోపల ఏదో ఉంటుందండి. ఏదో అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. అది యథార్థమైంది కానీ కాదు. హల్లెలూయా. అరామర దేనికుంటుందంటే బీరువాకు ఉంటుంది. అవునే కదండి, బీరువాకు ఉంటుంది. ఎవరన్నా మనకి ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ స్నేహితులు ఒకటే కదా, ఎవరు వచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే బీరువా తీసిగో, ఇది మా అమ్మ చెట్టింది చీర, మా డాడీ పెట్టారు చీర, ఇది ఎవరు పెట్టారు? మా ఆయన కొన్ని ఇచ్చారు చీర. నేను ఏం చూపిస్తాము చెప్పండి? చీరలు చేపడతాం, అరలోనే చేపడతాం, కానీ మరలోనే చేపడతారా? సరే, మరలో ఏం పెడతారంటే విలువైన వస్తువులు పెడతారు. అవునే కదండి. ఇప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలకి, ప్రియమైన పిల్లలు, చిన్నపిల్లలకి మనం ఏం చేస్తాం తెలుసా? రేయ్, స్నానం చేసి ఆ బీరువాలో బట్టలు ఏంటి బీరువాలో బట్టలు తీసుకొని వేసుకొని ఆడుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు డ్యూటీకి. ఏ తాళం ఇస్తారంటే అరతాళం ఇస్తారు, కానీ మరతాళము ఇస్తారండి. అందరూ చెప్పండి, ఇక్కడ ఉన్నారా? ఎవరు? హల్లెలూయా. మరతాళం ఎందుకంటే దాంట్లో సీక్రెట్ విలువైన వస్తువులు ఉంటాయి. కానీ దైవ బిడ్డలుగా ప్రేమ ఉండాలి, అరామర ఉండడానికి ఏమీ వీలు లేదు. హల్లెలూయా. ఆ మరలన్నీ దేవుడు సాల్వ్ చేయడానికి, ఆ గదులన్నీ కోలుగొట్టడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఎందుకు ప్రాణం పెట్టాడంటే మనలో గదులన్నీ నిండుకొని ఉన్నాయి, అరలో మనలో అన్ని నిండుకొని ఉన్నాయి. అవన్నీ తీసేయడానికి వచ్చాడు. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరూ ఎలా మాట్లాడుతున్నారంటే అరామర కలిగి మాట్లాడుతున్నారు, అరమర లేకుండా మాట్లాడతలేదు. అంటే యథార్థంగా మాట్లాడతలేదు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మీరు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం మీరు తీసినట్లయితే, తీయొద్దు, మీరు తర్వాత చదువుకొని రాసుకున్న వాళ్ళైతే ప్రియమోడరా, అక్కడ అననీయ సఫీర వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు వాళ్ళిద్దరు. అననీయ సఫీర, వీళ్ళిద్దరు ఎవరండి?
ఎవరు చెప్తారు? వీళ్ళిద్దరు ఎవరండి? భార్య భర్తలు. వీళ్ళిద్దరు ఆ భార్య భర్తలు అయితే ప్రియమైన పిల్లరా, ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆస్తి అమ్మేసి, వాళ్ళకి కలిగిందంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేసారు. అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేసేవారు. ఏం చేసేవారంటే తీసుకొని కాలు కొనుక్కునేవారు కాదు, బిల్డింగ్లు కట్టుకునేవారు కాదు. ఏం చేసేవారంటే ప్రేమ వాళ్ళ చెప్తారు ఏం చేసేవారు? అక్కడ వచ్చిన విశ్వాసాలు అందరికీ 3 పూటలు భూమి పెట్టు, ఎవరికి ఏమి కావాలో అన్ని సమకూర్చేవారు. హల్లెలూయా. సమకూర్చేవారు. ఇక్కడ అననీయ సభ్యుల భార్య భర్తలు ఇద్దరు కూడా వీళ్ళు కూడా ఉన్న పొలం అమ్మేసేసారు. వీళ్ళు మంచి పని చేశారు. అమ్మేసిన ఏం చేయాలి చెప్పండి? కొంత దాచి కొంత ఏం చేశారంటే అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఇద్దరు తీసుకొచ్చారు, ఒకరు తీసుకొచ్చారా? అందరూ చెప్పాలి. ఒక అతనే తీసుకొచ్చారు భర్త. అసలు ఇద్దరు వెళ్ళి తీసుకెళ్ళాలి. మరి కొంచెం దాచుకున్నారు కదా, అది ఎక్కడ దాచాలో మనలో పెట్టాలనుకొని భార్య ఆడుకునింది. ఈయన వెళ్ళి చేసి, అయ్యా మేము పొలం అమ్ముకున్నాము, ఇదిగో ఇంత డబ్బు వచ్చిందంటే, ఎంత వచ్చిందా అని అడిగారు పేతురు గారు. అయ్యా ఎంత వచ్చింది అని అనుమతికి ఆయన అక్కడికే పడిపోయి చనిపోయాడు. అర్థమైపోయింది పేతురు గారు. ఇంకా అక్కడ ఉన్న యవనస్తుని పిలిచి, ఇక భార్య కూడా చెప్పలేదండి, యవనస్తుని పిలిచి అతను బాధపెట్టి వచ్చేది అన్నారు. ఇలా భార్య దాచిపెట్టిన డబ్బు వాళ్ళ దగ్గర దాచిపెట్టిన భర్తకి చెప్పాలని ఇంకేం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు పరుగున వచ్చేసింది. ఆమె వచ్చేసి నా భర్త ఎక్కడ ఉన్నారని అడగలేదండి. దైవజన దగ్గరికి వచ్చి అడిగింది. దైవజన దగ్గర రావచ్చు, అమ్మా పొలం ఎంతకి అమ్మారా అన్నారంటే, అవునయ్యా ఎంతకి అమ్మాను అంటే వాళ్ళు యథార్థమైన మాటలు కనపడతాలే. యథార్థం అంటే ఉన్నది ఏది చేయమని, అక్కడ ఏది చేస్తున్నారో అది చెయ్యాలి. హల్లెలూయా. అవును కదండి, చెప్పనమ్మా. కొద్దిగా దాచుకోవడం అవసరం లేదు వాళ్ళకి. ఆ కాలంలో వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళ పిల్లలకు చదువు కావాలా, వాళ్ళ పిల్లలకి ఇచ్చి కావాలా, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి భోజనం కావాలా, అంతా ఎవరు చూసుకుంటున్నారు? అపోస్తలులు చూసుకుంటున్నారు. మొత్తం అంతా వాళ్ళు చేయవలసిన పని ఏమి లేదు. వడ్డించు వాళ్ళు కూడా మంచి మనసు గల వారిని ఏర్పాటు చేసి, వడ్డించు వాళ్ళని కూడా. కొంతమంది వడ్డించు వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారండి? మొహం చూసి వడ్డించు వాళ్ళు ఉంటారు. అవునే కదండి. కొంతమంది అంటారు, మన వాడు వడ్డించువాడు, మన వాడు అయితే ఏంటి, ఎక్కడ కూర్చుంటే చెప్పండి, ఏం వాళ్ళు కూర్చున్నా వడ్డించువాడు మనోడు కాబట్టి అంటారు. కొంతమంది ఉదాహరణగా అంటారు లేదండి. హలో, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కానీ అక్కడైతే వడ్డించేవారు కూడా మంచి మనసు వడ్డించేవారిని ఏర్పాటు చేస్తారు. ఎవరికి స్వార్థంగా వడ్డించడం కాదు, ఎవరికి ఇంకా ఒకరికి ఎక్కువ తక్కువ కాదు, అందరికీ సమానం. అటువంటి సమయంలో దాచుకునే పని అవసరత లేదు. కానీ దాచుకున్నారు. భర్తగతి పోయేది యథార్థత లేక. మళ్ళా భార్య వచ్చింది, అమ్మా పొలం ఎందుకు అమ్మారా అని అడిగారు. ఇంతకీ అమ్మేమండి అన్నారు. ఇగో మీ ఆయన బాధ పెట్టిన పాదాలు ఇక ఒకట ఉన్నాయని వదిలి ఆమె అక్కడక్కడికే కూలిపోయింది. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపరిస్తారు? ఎవరిని దాచిపెట్ట ప్రేమవలన ఎవరిని మనం కించపరచకూడదు. కానీ వాళ్ళు ఎవరిని మోసపరిచారండి? పరిశుద్ధాత్మను మోసపరిచారు. అంటే వారి జీవితంలో ఏమి లేదంటే యథార్థమైన మాటలు వారిలో కనపడలేదు. ప్రియమైన బిడ్డలారా, నేను ఈ మాట మాలో ఇంకొక మాట జ్ఞాపకం చేసి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, ఇది కూడా చదవద్దు, తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయం 25, 26 మీరు చదువుకున్నట్లయితే అక్కడికి నయమాను అతనికి ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చింది. ఆయన చాలా మంచివాడు, మంచిగా దేవుని యందు బ్రతికేవాడు. ఆయనకి ఏమొచ్చిందండి? అందరూ చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే ఎవరికి తెలిసిందంటే భార్యకి తెలిసింది. భార్య ఏమో బాధపడిపోతుంది, అయ్యో నా భర్తకి ఇలాగైంది, అయ్యో నా భర్తకి ఇలాగైంది. ఆ కాలంలో భర్తకి రాజు అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఏం చేయాలి? ఊరు అవతల పంపించేవారు కుష్ఠరోగం ఉంది. ఈ భార్యకి ఒక్కదానికే తెలిసిందండి. తెలిసిన తర్వాత చాలా
బాధపడిపోతుంటే అక్కడ ఇశ్రాయేలుకు చిన్నది ఉన్నదండి. ఒక చిన్నది ఇశ్రాయేలీక దేశస్థాయి ఒక చిన్నది కనపడుతుంది. యజమానురాలు బాధపడుతూ చూసిందండి. అమ్మగారు నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను కదా, మీరు చాలా బాధపడుతున్నారు 3 రోజుల నుంచి, ఏమేమి చెప్పానంటే ఏం చెప్పమంటావు అమ్మా, మీ అయ్యగారు ఇలాగా కుష్ఠరోగం వచ్చింది అని. అయ్యో అలాగండి అయ్యగారు, అయితే మీరు పని చేయండి, మా దగ్గర ఒక దైవజనం ఉన్నారు, ఆ దైవజనం చెయ్యంత చాలా చూసుకుంటే వెంటనే ఈ వార్తలు భర్త గారు చెప్పారు. ఆ భర్త గారు చెప్పగానే ఎక్కడున్నారు దైవజనం కనుక్కోండి, పిలిపించండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. పిలిపించండి కాదు, మనమే వెళ్దాము, మన రోగం కట్టి మనమే వెళ్ళాలా, ఆయన పిలిపించాలా చెప్పండి. ఒక డాక్టర్, మనకు జ్వరం వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, డాక్టర్ పిలిపించుకుంటామా చెప్పండి అమ్మా. కానీ మనం ఎలా చేయము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రాజు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు, అయ్యా నీ కుష్ఠరోగం పోవాలంటే వ్యాప్తార నదిలో 7 సార్లు నాకు కోపం వచ్చేసి, నాకు ఎన్నో నదులు ఉన్నాయి, ఆ నది ఉన్నది, ఈ నది ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, కానీ వ్యాప్తార నదులు నన్ను మొలగమంటామని కోపం వచ్చేసి, నేను మొలగనంటే మొలగడం అనుకోని కోపం జరిగిపోయాడు. తగ్గాలంటే ఏం చేయాలి చెప్పనమ్మా, చెప్పాలి. వినాలండి. మన దైవజనులు సహోదరుడు ఎవరండి, సుధాకర్, ఆన్లైన్ రోజు అద్భుతమైన వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారంటే దేవుడికి భయపడాలి, దేవుని సేవకుడి మాట వినాలి. వింటే అంత అద్భుతం జరుగుతుంది. రాత్రి చాలా చక్కగా మాట్లాడారు, చాలా మంది బాగుంటుంది. అక్కడ ఆ దైవజనుల మాట వినాలి, ఎంతనే ఆయన స్వస్థపడతారు, లేకపోతే ఊరు అవతలకి ఎక్కడికి వింటేస్తారు. అక్కడ అన్న సైనికులు అంటున్నారు, ఈ పాన్లు అయ్యారు, ఈ రోగంతో బాధపడగానే 3 కాలంలోనే దిగాను, ఒకసారి దిగాను అన్నారు. అలాగే దిగేశారు. దిగితే ఏమైందంటే పసిపిల్లలు శరీరం వచ్చినట్లుగా వచ్చేసిందండి. హల్లెలూయా. పసిపిల్లల దేహంలోకి వచ్చేసిందండి. ప్రేమ వలన అటువంటి దేహం వచ్చేసినప్పుడు ప్రేమ వలన ఇంకా ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతతో దైవజనుడికి ఏం పంపించాడు. తీసారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడే చదివేస్తున్నారు, ఇంటికెళ్ళి చదవను, ఇంటికెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ వినాలి, ఇంటికెళ్ళి చదువుకోవాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇంటి దగ్గర ఖాళీ ఉండక మనం ఏం చేస్తాం, ఇక్కడే చదివేస్తున్నాం, ఇక్కడ చదవద్దని అందుకేనండి. కాబట్టి ప్రేమ వలన కొన్ని కానుకలు తెచ్చారు, ఇల్లుబైన వస్తువులు, కొన్ని కానుకలు తెచ్చి దైవజనుడా ఇక మా యజమాని బాగుపరచడానికి పంపించారంటే అక్కడ అన్నారు, నాకు వద్దు ఈ కానుకలు, ఈ పంపించిన యజమానులు తీసుకొని పంపించారు. పంపించేంటే వెళ్ళిపోతుంటే ఈ గెహాజీ అన్న వ్యక్తి వెనకెళ్ళిపోయి దైవజనం అలాగంటే నేను తల నచ్చి చెప్పి చెప్తాను అని అన్ని ఇచ్చిన కానుకలన్నీ ఎక్కడ తెచ్చేసుకున్నాడు, తెచ్చేసుకున్నాడు, గదిలో వెళ్ళేసుకున్నాడు. గెహాజీ మళ్ళీ వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎక్కడికి, యజమాని దగ్గర, దాసుని దగ్గరికి వచ్చాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళామంటే చిన్న చిన్న అంటున్నాడు. ఏమన్నాడండి, చిన్నగా పని మీద వెళ్ళాను, కొద్దిగా ఆశయం అయిపోయిందంటే నా మనసు నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా అని చెప్పడానికి ప్రియమైన బిడ్డలారా ఆయనకు నొస్ట గెహాజీ కొన్న కుష్ఠరోగం ఆయనకు వచ్చేసింది. కారణం ఏంటంటే ఆయనలో ఏం లేదు, యథార్థత లేదు, యథార్థమైన మాటలు లేవు. యథార్థమైన మాటలు అంటే మన లేకుండా మాట్లాడతారు. అననీయ సిపోరుల జీవితంలో కూడా యథార్థత లేవు, యథార్థత లేవు. కాబట్టే ప్రియమైన బిడ్డలారా వాళ్ళు ఏమైపోయారు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రేమ వలన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మాటల తీరు ఎలా ఉంది, యథార్థంగా ఉన్నాయా? మనందరికి తెలుసు ఆదికాండం 39:9 ఆదికాండము 39:9 యేసేపు కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నారు? యేసేపు కనపడుతున్నారు. ఆయన్ని ఏం చేశారంటే, రాజు ఏం చేశారంటే ఇల్లంతల మీద అధికారం చేశారు. ఆయన చాలా నమ్మకస్తులు కనపడుతున్నాడండి. ఇంట్లో ఏ పని నువ్వు చక్కబెట్ట అన్నాడండి. ఏ పని అయినా, ఏ పని. హల్లెలూయా. చదవండి 39:9 చదవండి. చదివేసి ఒకసారి చూడండి, చదవండి.
చాలండి చాలండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ యేసప్పు అంటున్నాడు, నాకు అంత ఇచ్చాడు కానీ నీ మీద అధికారం అవ్వలేదు, నాకు ఇంటి మీద అంత మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అంటున్నాడు అండి. ప్రేమ వల్ల అక్కడ చూడండి, ఆమె చాలా భయంకరమైన మాట తెలియజేస్తుంది, భయంకర మాట తెలియజేస్తుంది. అయినా ఈయన ఒప్పుకుంటలేదు, యేసప్పు ఒప్పుకుంటలేదు. ఆయన నిజంగా ప్రేమ అక్కడ ఆయన యథార్థత వదిలిపెడితే ఎంత అంటే మామూలు చెప్పడం కాదు, ఆ బానిసత్వం పోతుంది. అవునే కదండి. యథార్థంగా ఉన్నాడు కాబట్టి ప్రేమ పిల్లరా చెరసాలకు బంధులైపోయి చెరసాలకు వెళ్ళిపోయాడు. యథార్థంగా ఉన్నాడు కాబట్టి కొరడతో కొట్టుకుంటు. కానీ దేవుడు వదిలిపెట్టాడా చెప్పండి. బాధలు వచ్చాయి. యథార్థంగా ఉన్నాడు, నా దేవుడి దృష్టికి ఎంత ఘోరమైన పాపమును చేయలేదని ఆయన యథార్థత కాపాడుకోవడానికి పారిపోయాడండి. ఆ తప్పు నుంచి ఆ పాపను తప్పించుకోవడానికి అవకాశం వచ్చిన అవకాశాన్ని తప్పించుకోవడానికి పారిపోయాడు. యథార్థంగా ఉంటే నిందిస్తారు, యథార్థంగా ఉంటే అవమానాలు కలుగుతాయి, యథార్థంగా ఉంటే సంపబడతారు. ఈయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడండి? జైల్లో ఉన్నాడు. దేవుడు చూసి ఊరుకున్నాడండి. చెప్పడమ్మా, దేవుడు చూసి ఊరుకున్నాడా? ఊరుకోలేదు. హల్లెలూయా. అయ్యో నా కుమారుడు ఇంత కష్టం వచ్చింది, యథార్థం నా జీవితం నా కోసం ఎంత యథార్థంగా ఉన్నాడని చెప్పి యథార్థంగా మాట్లాడతానని చెప్పి ప్రేమోనరా అతన్ని లేవనెత్తడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అతన్ని ఉన్నతమైన స్థాయిలో పెట్టినట్లుగా ఉన్నత స్థానంగా ప్రధానమంత్రిగా చేశాడండి. దేశానికి ఎలా చేశాడండి? ప్రధానమంత్రిగా చేసేసాడు. చూసారా, మనకి యథార్థంగా ఉంటే కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కించపరచవచ్చు, అవమానపరచవచ్చు. ఏమంతే ఉన్నది మాట్లాడేస్తుంది. లోపల ఏమి ఉంచుకోదంటారు. ఏమి ఉంచుకున్న వాళ్ళు మంచోళ్ళు కాదు. మీకు అర్థం కలదండి. ఉంచుకోకుండా మాట్లాడిన వాళ్ళే మంచోళ్ళు. లోకానికి చెప్పండి, లోకానికి మంచోళ్ళు కాదు. ఏమి ఉంచుకోదని మనసులో మొత్తం అంతా అన్నెత్తది, ఉన్నది అన్నెత్తది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన పిల్లలు, ఈ రోజు యథార్థంగా ఉన్నాడు కాబట్టి యేసప్పు ఏమైనాడండి? చెప్పండి. ప్రధానమంత్రి కొన్ని బాధలు అనిపించాడు, చెరసాలలో బంధించబడ్డాడు, అనేక మంది చిత్రహింస కలిగింది యథార్థను బట్టే. కానీ ఏ హాని ఇక్కడ ఉన్నారండి కలగలేదు. హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, ఇంకొక మాట ఏంటంటే సామెతల గ్రంథము 11:11 చదవండి. సామెతల గ్రంథం 11:11. యథార్థవంతుల దీవెన వలన పట్టణముకు కీర్తి కలుగును. చాలండి. యథార్థవంతుల దీవెన వలన పట్టణానికి ఏం కలుగుతుందండి? దీవెన కలుగుతుంది. వాళ్ళ కీర్తి ఆ దేశమంతా వ్యాపించబడుతుంది. చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రేమలరా ఒక అతను యథార్థవంతులుగా మాట్లాడినందుకు యథార్థంగా మాట్లాడినందుకు చంపేశారు. అవునా లేదండి? అతని కీర్తి ఎంత ఎలా వ్యాపించింది చూడండి. ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, వార్తా పేపర్లో చూడండి, టీవీ 9లో చూడండి, ఎక్కడన్నా చూసినా కీర్తి వ్యాపించిందా లేదండి? చెప్పండి. ఆయన యథార్థంగా ఉన్నందుకు ఎవరి కాలంలోనే చనిపోయాడు. యథార్థంగా బ్రతికినందుకు ఎవరి కాలంలో బతికాడు. కానీ ప్రేమ వల్ల ఆయన కీర్తి మాత్రము వ్యాపించేసింది. ఆయన కీర్తి ఎక్కడ చూసినా మీడియా చూడండి, పేపర్ చూడండి, ఎవరి నోటంటో చూడండి, ప్రేమ వల్ల ఎవరింటికైనా చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రవీణ్. హల్లెలూయా. ఆయన కీర్తి
అంటే దేవుడు ఎంత మాట ఎంతగా చూపిస్తున్నాడు. ఈరోజు ప్రేమ వల్ల మనం ఎలా జీవిస్తున్నాము? దేవుడు ఏం చెప్తున్నాడంటే, రెండో సామెత గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం. రెండో సామెత గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. దయగల వారి యెడల నీవు దయ చూపించుదవు, యథార్థవంతుడి యెడల నీవు యథార్థవంతుడిగా ఉండదవు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యథార్థవంతుడి యెడల నువ్వు యథార్థంగానే ఉంటావు. మనం యథార్థంగా ఉంటే దేవుడు యథార్థంగా నిన్ను దీవించడం మొదలు పెడతాం. మనం యథార్థంగా ఉంటే యథార్థంగా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాం. మనం యథార్థంగా ఉంటే యథార్థంగా నీకు ఏది కావాలో అన్ని సమకూరుస్తాడు దేవుడు. యథార్థంగా నీకు అన్ని సమకూరుస్తాడు. నువ్వు యథార్థంగా లేవా? యథార్థమైన మాటలు నీలో లేవా? ప్రేమ దేవుడు ఒక్కసారి ఆలోచించాం. ఒకసారి మనం మాట్లాడే విధానం యథార్థంగా ఉన్నాయా? బాధపడతారు మనుషులు. మనం యథార్థంగా మాట్లాడినప్పుడు మనుషులకి ఏం కలిగిందండి? బాధ కలిగింది. కానీ దేవుడు నీ పట్ల యథార్థత చూపిస్తాడు. హల్లెలూయా. నీ పట్ల ఏం చూపిస్తాడండి? అంత చెప్పనండి, యథార్థత చూపిస్తాడు. ఈరోజు నీ మాట తీరు ఎలా ఉన్నది? ఒకసారి ఎలా మాట్లాడుతున్నాము? మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము? లోపల ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు చైనా ఒక తీర్మానం చేసుకో. రేపు దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదండి. ఎందుకంటే వల్ల దేవుడు చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం వింటున్నాం, కానీ మనం ఎక్కడ జరిగింది భూకంపం? చెప్పండి. రాత్రి జరిగింది, పగలు జరిగిందండి? పగలే. అందరూ చూస్తారు, కానీ ఎక్కడండి? బ్యాంకాకేనా? ఎంత భయంకరం, ఎంత నష్టం. మనం ఎంత పోటీసారి అమెరికాలో మంచి వారు ఉన్నవారు ప్రాంతము, కాస్ట్లీ వారు ఉన్న ప్రాంతము, ఒక బిల్డింగ్ రేట్ వేశారండి. కాలిపోయిన బిల్డింగ్ రేట్ వేశారు $1 మిలియన్ అంటే. అటువంటి ఇల్లు కాలిపోయినాయి, విన్నాము, విడిచిపెడేస్తున్నాం. ఇవన్నీ జరిగింది అంటే కారణం దేవుని రాకడ. అందుకే దేవుని రాకడ ఎలా ఉన్నది? నీలో రేపో నా ప్రియుడేసు మేఘారుడు. అందరూ పడదామండి. నీలో రేపో నా ప్రియుడేసు మేఘారు మీద వేధించును, మహిమారుతుడై ప్రభు యేసు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు చిన్నప్పటి నుంచి పాడవచ్చు, అర్థం కాలేదండి. చిన్నప్పటి నుంచి నేను పాడాను, చిన్నప్పుడు పాడిపోయి పాట నేడో రేపు అన్నాడు. అది నేడో రేపు క్షణం ఎప్పుడో మనకి తెలీదు. ప్రేమ వల్ల అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా నువ్వు దేవుని యొక్క ఉండాలన్నా, దేవుడు నీతో ఉండాలన్నా ఏమై ఉండాలి? యథార్థవంతులై ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి చెప్పండి? యథార్థవంతులై ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. యథార్థంగా మనం నడుచుకోవాలి. యథార్థంగా మనం మాట్లాడాలి. ఈరోజు మాట గురించే విన్నాం. ఇంకా 6 మాటలు ఉన్నాయి. యథార్థం ఏ విషయంలో యథార్థంగా ఉండాలి? మన మాటలో యథార్థం ఉండాలి. ప్రేమ ఉండాలి. మనం మాట్లాడే మాటలో యథార్థం ఉండాలి. చాలా మంది జీవితంలో యథార్థత లేదండి.
కానీ యేసేపు జీవితంలో యథార్థత ఉన్నది. అపోస్తలుడు పౌలు జీవితంలో యథార్థత ఉన్నది. యేసే మాట జీవితంలో యథార్థత ఉన్నది. యేసే ఒక మాట అంటున్నాడు, తిద్దమండి. యేసే ఒక మాట అంటున్నాడు, ప్రకటన గ్రంథం 19:9 చదవండి. ప్రకటన గ్రంథము 19:9 అండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుడి యథార్థమైన మాటలని నాతో 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 చెప్పాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. గొర్రె పిల్ల పెళ్లి విందు జరగబోతున్నది. ఎప్పుడంటే రాకడ వచ్చిన రాకడలో మనం అందరం ఎత్తబడినప్పుడు ఒక మంచి విందు ఏంటండి చెప్పండి. డిన్నర్. ఇందంటే అర్థం అవుతుందో లేదో, డిన్నర్. హల్లెలూయా. దేవుడు మంచి డిన్నర్ ఏర్పాటు చేయబోతున్నాడు మన కోసం. ఆ డిన్నర్ లో మనం చూస్తే ఎవరి కొరకంటే పెండ్లి కుమార్తె కోసము. ఆమె చెప్తారు, ఎవరైతే సిద్ధపడతారో పెళ్లి కుమార్తెగా వారి కోసము ఏం సిద్ధపరుస్తున్నారంటే చెప్పండి. పెళ్లి విందు. ఒక్కొక్కరు పెళ్లి లోకంలో చేసుకుంటే రకరకాల ఐటమ్స్ పెడతాం. అంటాం ఈ లోకంలో కదండి. పరలోకంలో జరగబోతున్న పెళ్లి ఎందు. అందుకే ఒకరు పాట పాడారు. ఏం పాట పాడదని తెలుసండి? అదేదో పాట ఉంటుందండి, ప్రియుడా నీకు నాకు ఏదో ఉన్నది మర్చిపోయాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మధ్య ఆకాశమ పరలో అదేదో హల్లెలూయా. యేసు ఎక్కడయ్యా మనము ఎప్పుడయ్యా ఎక్కడయ్యా మధ్య ఆకాశమా మధ్య ఆకాశమా ఏ నా ప్రియుడా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మంచి ఆకాశంలో ప్రేమన్నారా. లలిత ఎవరు? జయలలిత గారు తెలుసండి? ఎంతమంది తెలుసు? జయలలిత తమిళనాడు ఎమ్మెల్యే, సీఎం. ఆ కొడుకునంట విమానంలో చేసిందండి పెళ్లి. అది కొడుకు ఎక్కడ చేసిందండి? విమానంలో అందరిని పిలిచి, పెద్దల్ని స్నేహితులు అందరం పిలిచి విమానంలో ఎక్కించి విమానం నడుపుతుంది కానీ, ఆకాశంలో నడుపుతుంది కానీ ఏం చేసిందంటే మనం ఎక్కడ పెళ్లి తెలుసా? మేఘాల్లో. హల్లెలూయా. ఆకాశములో. ఇది మేఘాల్లో ఆలోచన కానీ మనం ఎక్కడ ఉండబోతున్నాము? ఆకాశము, మధ్య ఆకాశము. హల్లెలూయా. ఈ కనిపించే ఆకాశం కాదు. ఈ కనిపించే ఆకాశం ఆడిపోద్ది, కూలిపోద్ది. మధ్య ఆకాశములో వివాహం జరిగిపోతుంది. ఈ మాటలు ఇక్కడ ఆ వివాహానికి ఇందుకి చెప్పు వచ్చిన వాళ్ళు ధన్యులు. అక్కడ రాయబడిన ధన్యులు. ఈ మాట దేవుని యథార్థమైన మాటలు. హల్లెలూయా. దేవుడి యథార్థమైన మాటలు. ఈరోజు మనం మాట తీరి, నేను ముగింపులోకి వచ్చేసానండి. మనం మాట తీరి అనుకున్నది లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నామా? ఒకలా సరి చేసుకున్నప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకెందుకు రావట్లేదంటే మనం సరి చేసుకోవడానికే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? వినియోగించుకోవాలి.
హల్లెలూయా. అవకాశం మాటికి రాదండి, మాటికి రాదు. వస్తే మనం ప్రేమించాడు కాబట్టి, మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అవకాశం ఇంతకాలం దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇంతగా మనం కరుణిస్తున్నాడు. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం, మన మాట తీరాలి. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న కొన్ని మాటలు మనం విన్నాం. వారిలో మాటలో యథార్థత లేదు, కానీ యేసు జీవితంలో యథార్థత ఉన్నది. యథార్థంగానే మాట్లాడారు, హింసించబడ్డాడు. మన ప్రకటనలను కూడా యథార్థమైన మాటలు మాట్లాడారు. కొన్ని సంవత్సరం క్రిస్మస్ కి ప్రేమ వల్ల తెలుసుకొని పిలిచారు. ఆయనతో పాటు నేను ఉన్నాను. ఆయన వర్షంతులు గొడుగు పట్టుకున్నాను. నేను చాలా చక్కగా మాట్లాడారు. యథార్థంగా మాట్లాడినందుకే ఆయనకి శిక్ష కలిగింది. కానీ ఎక్కడున్నాడు? తండ్రితో పాటు. హల్లెలూయా. ఎవరితో ఉన్నారండి? తండ్రితో పాటు ఉన్నాడు ఆయన. ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామో మనం తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుని గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రేమోదరులారా, ఈరోజు మన మాట తీరు ఎలా ఉంది? లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నామా? అది యథార్థం కాదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను అరామాలు లేకుండా మాట్లాడుతున్నాను. అది యథార్థమైన మాట. కొంతమంది యథార్థంగా మాట్లాడడానికి లోకానికి నచ్చదు, యథార్థంగా జీవించడం ఈ లోకానికి నచ్చదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఈ లోకానికి నచ్చదు. దేవుడికి నచ్చుతుంది. మనం దేవుడికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి, మనం దేవుడికి నచ్చినట్లుగా మాట్లాడాలి. ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాట తీరు ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? గెహాజీ మాట తీరు బాగోలేదు, యథార్థత లేదు. అననీయ సభ్యుల మాట తీరు, భార్య భర్తల మాట తీరు బాగోలేదు. అరమరతో మాట్లాడుతున్నారు వాళ్ళు. కొంత దాచుకొని కొంత తెచ్చారండి. మేము ఇంతే అమ్మాము అంటున్నారు, ఇంతే అమ్మాము అంటున్నారు. ప్రేమైన పిల్లలు, ఒక్కసారి ప్రభా, నేను ఎక్కడైనా యథార్థంగా మాట్లాడలేదా? నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. ఇక మీద నుంచి నేను అలవాటు లేకుంటే నేను మాట్లాడతాను ప్రభా. లోపల ఒకటి ఉంది, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడినాయా? లోపల ఏది ఉన్నది అదే నేను మాట్లాడతాను. నన్ను సిద్ధపరచు అని అడిగాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడిగా అత్యున్నతుడు ప్రభు. ఎంతో తోడిగొండి ప్రభా. నీ యుద్ధం ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలని మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. అలాంటి ప్రభా, మహారాజులైన దావీదు కానీ, అయా యెషయా కానీ ప్రభా అలాగే నేను చాలా మంది దైవజనులు, రాజులైన వారందరూ కూడా యథార్థవంతులుగా ఉన్నారు. ఈరోజు మేము యథార్థమైన మాట ఉన్నదా లేదని మేము మాట్లాడుకోవచ్చు. విన్న వాక్యం అర్థం మీరు ఫలింపు చేసి వాక్యాన్ని సరిగా మేము జీవించుటకు, ఈ వాక్యం నెవరేసుకున్నకు వచ్చి వారు కూడా మేము ధ్యానించుకుంటూ ఉండటకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.